అందరికి తెలుసు కదా మన గవర్నర్ సారు ఎంత కలుపుగోలు మనిషో. ఎవ్వరిని నారాజ్ చేయడు, అందరికి ఆనందం పంచే మనిషి. కానీ ఇలా సార్ ఆనందం మాటలతోని చెప్పలేకుంటుంది. ఎందుకంటే ఇలా సార్ బర్త్డే. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రెండు రాష్ట్రాల మంత్రులు, రెండు రాష్ట్రాల ఆఫీసర్లు, రెండు రాష్ట్రాల టీవీలు, రెండు రాష్ట్రాల పబ్లిక్, రెండు రకాల మిఠాయిలు, రెండు తీర్ల పువ్వులు, రెండు తీర్ల శాల్వలతోని సన్మానం జరిగింది. ఈ భాగ్యం దేశంలో ఒక్క నరసింహం సార్కి తప్ప ఇంకెవ్వరికి దక్కలేదు కావచ్చు. 70 ఏళ్ళు వచ్చిన నరసింహం సార్ ఎంత హుషారుగా ఉన్నాడో చూడండి. ఇంటికి పోయి సార్ పుట్టినరోజును పండగ లెక్కన చేసిండు ముఖ్యమంత్రి సారు. మొదలు పెద్ద గులాబీల గుర్తిచ్చి హ్యాపీ బర్త్డే చెప్పిండు. ఇది బాదాం పప్పు, ఇది జీడిపప్పు, ఎండు ద్రాక్ష పెట్టే. వామ్మో, ఎంత పెద్ద బుట్ట నిండా పండు తెచ్చిండు. ఆగో, గివి చిప్పల పండ్లు ఉన్నట్టున్నాయి. పెద్ద మనుషులకు ఓ నెల రోజుల దాకా సరిపోతాయి. ఇద్దరు ఆలుమొగలు మస్తు ఖుషి అవుతారు కదా. ఇక మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీ వివేక్ సారు పువ్వుల గుర్తిచ్చి గవర్నర్ సార్కి హ్యాపీ బర్త్డే శుభాకాంక్షలు చెప్పిర్రు. కారు గుర్తు లీడర్లంతా ఇన్నే ఉన్నట్టున్నారు కదా. వచ్చిన వాళ్ళకు చాయ్ బిస్కెట్ తినిపించి ఇంత గొప్పగా నా బర్త్డే పండగను ఎన్నడూ చేసుకోలేదు అని మురిసిపోయిండు పెద్ద మనిషి. తెలంగాణ రాష్ట్రానికి ఫస్ట్ గవర్నర్ అయినందుకు మస్తు ఖుషి ఉందట. I was first lover of this state and I knew the state would do this and I have done this today and I feel very happy. I want to thank every one of you for having been here today to bless me, to wish me, and I think your blessings and your wishes is all that will take me through the rest of my life. Thank you very much. పొత్తుల గవర్నర్ కాబట్టి ఆంధ్రాలకెళ్ళి చంద్రాల సార్ కూడా వచ్చిండు. పచ్చ శాల్వ కప్పి మిఠాయి డబ్బా చేతిలో పెట్టిండు. అరే, కేక్ తెప్పించినట్టున్నాడు కదా. రైట్, ఫస్ట్ మేడం తినబెట్టింది, ఇప్పుడు చంద్రాల సార్ తినిపిస్తాడు. అయ్యో, పెద్ద ముక్క తీసుకోసారు, గతగానం కోసి చేస్తున్నావు. ఇక గవర్నర్ సారు చంద్రాల సార్కి తినిపిస్తుండు. కానీ గిట్లా ఎవరికి వాళ్ళు కాకుండా ఇద్దరు చంద్రులు కలిసి ఒకటే కేక్ కట్ చేసి తినబెడితేనా పెద్ద మనిషి ఇంకింత మురుసునేమో. గవర్నర్ సారు తీన్మార్ వార్తల తరపున హ్యాపీ బర్త్డే.